ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు అనిపిస్తుంది ఎన్నికల ఫలితాలు కనబడుతున్నాయి. మే 13 లాంఛనమే. అవునా కాదా? అవునంటే చేలు పైకెత్తండి. నేను చాలా ఎన్నికలు చూశాను. నా జీవితంలో ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు. ఇంత కసి కూడా నేను ఎప్పుడూ చూడలేదు. 83లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు 94 ఎన్నికల్లో ఇంత కసి చూశాను. ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలైపోయి డస్ట్ బిన్ లేకపోవడం ఖాయం. అవునా కాదా తమ్ముళ్ళు? మీరే చెప్పండి. నేను అడుగుతున్నా ఒక మాట మిమ్మల్ని అందరినీ, ఎంత దుర్మార్గుడంటే ఈ ముఖ్యమంత్రి నమ్మినోళ్ళ నట్టేట ముంచే రకం, నమ్మించి గొంతు కోసే రకం ఈ ముఖ్యమంత్రి. దానికి రాయలసీమ ఒక ఉదాహరణ. తమిళలో రాయలసీమలో 52 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 49 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఈ కర్నూలులో ఒక ఎంపీని 7 మంది ఎమ్మెల్యేలు గెలిపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు న్యాయం చేశాడా? ఒక్క పని చేశాడా? మీ భవిష్యత్తు గురించి ఆలోచించాడా? 5 ఏళ్లలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకి ₹1 ఖర్చు పెట్టాడా? ప్రత్యేకంగా రాయలసీమకు నీళ్లుంటే రతనాలు పండించే రైతాంగం ఇక్కడ ఉన్నారు. ప్రత్యేకంగా మన యొక్క కర్నూలు అన్ని ప్రాంతాల కంటే నీళ్లు లేకుండా బాగా వెనుకబడిన ప్రాంతం ఈ కర్నూలు పార్లమెంటు. మంత్రాలయం గాని, ఎమ్మిగనూరు గాని, డోన్ గాని, ఆదోని గాని ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా వెనుకబడి ఉన్నాయి. కనీసం నీళ్లు ఇవ్వాలని ఆలోచించాడా అని మిమ్మల్ని అడుగుతున్నా.